వెల్కమ్ టు ఛానల్. ఈ క్లాస్లో మనం ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకోవాలి. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ప్రధాన సంఖ్యలు అంటే నిర్వచనం. నిర్వచనం ఏమిటంటే ప్రధాన సంఖ్యలు అంటే ఏ సంఖ్య ఏదో ఒక అంకె దాని చేత ఏదో ఒకటి చేత భావించబడాలి, అంతేకాని మిగతా అంకెల చేత భావించబడదు. దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక అంకె లేదా ఒక సంఖ్య ఒకటి చేత మరి ఆ సంఖ్య చేత ఆ అంకె చేతనే భావించబడాలి, మిగతా అంకెల చేత భావించబడకూడదు. దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంకె లేదా సంఖ్య దాని చేత మరియు ఒకటి చేత మాత్రమే భావించబడాలి. దీన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. ఓకే, సో ఇక్కడ ఒక నెంబర్ తీసుకోండి, ఒక డిజిట్ తీసుకోండి. సపోజ్ ఒకటి ఉంది, ఒకటి చేత భావించబడుతుంది, ఇంకో అంకె చేత అదే సంఖ్య చేత భావించబడుతుంది, మళ్ళీ ఒకటి చేత భావించబడాలి. ఇక్కడ రెండు మల్టిపుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే మల్టిపుల్ ఉంది కాబట్టి ఒకటి ప్రధాన సంఖ్య కాదు. అదేవిధంగా 2 తీసుకోండి, 2/1 2/2. ఇక్కడ రెండు మల్టిపుల్స్ ఉన్నాయి, రెండు గుణకాలు ఉన్నాయి, 1 2. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య. 2 ప్రధాన సంఖ్య. ఓకే, అదేవిధంగా 3 తీసుకోండి, 3/1 3/3 3/2 డివైడ్ కాదు కాబట్టి 3 ప్రధాన సంఖ్య. అదే 4 తీసుకోండి, 4/1 4/2 4/4. 1 2 4 కాబట్టి ఎన్ని మల్టిపుల్స్ ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 4 ప్రధాన సంఖ్య కాదు. అదేనా? సో ఇక్కడ ఏమంటారు మెయిన్ పాయింట్, ఒక మల్టిపుల్ గుణకాలు రెండే ఉండాలి. ఒకటి దాని చేత భావించబడాలి, ఒకటి చేత భావించబడాలి. అటువంటి మాత్రమే మనకు ప్రధాన సంఖ్యలు, మిగతా ప్రధాన సంఖ్యలు కాదు. ఇక్కడ ప్రధాన సంఖ్య, ఇక్కడ గుణకాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ గుణకాలు 3 కాబట్టి గ్రేటర్ దాన్ 2 అంటే 3 2 కంటే పెద్దది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 గుణకాలు ఈక్వల్ టు 2. ఓకే, ఇది ప్రధాన సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య కాదు. అది ఇక్కడ తీసుకోండి, 2 ఉన్నాయి ఈక్వల్ టు 2 రైట్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది లెస్ దాన్ 2 అంటే 2 కంటే చిన్నది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఈ విధంగా గుణకాలు రెండే ఉండాలి, ఒకటి చేత భావించబడాలి, దాని అదే సంఖ్య చేత అంకె చేత భావించబడాలి. అటువంటి దాన్ని మాత్రమే మనం ప్రధాన సంఖ్య అంటాం. మిగతా వాటిని మనం ప్రధాన సంఖ్య అన్నాము. ఓకే, వాటిని వేరే అంటాం, సంయుక్త సంఖ్య అంటే వాటికి నెక్స్ట్ క్లాస్ చెప్తాం. ఓకేనా? సో ప్రధాన సంఖ్య అంటే ఒక అంకె లేదా సంఖ్య దాని చేత మరియు ఒకటి చేత మాత్రమే భావించబడాలి, ఒకటి చేత మరియు ఆ దాని చేత. సో ఈ విధంగా ఉండే దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఉదాహరణ తీసుకోండి. సపోజ్ 11 ఉంది, 11/1 11/11 అంతే. గుణకాలు వేరే ఉన్నాయా? ఏం లేవు కాబట్టి 11 ప్రధాన సంఖ్య, 11 ప్రధాన సంఖ్య. ఈ విధంగా సంఖ్య ఇది అంకె కాదు. ఎందుకంటే 2 కంటే ఎక్కువ అంకెలు ఉంటే దాన్ని సంఖ్య అంటాం, ఒకటే అంకె ఉంటే దాన్ని అంకె అంటాం. అంకె వేరు, సంఖ్య వేరు. ఒకటే ఉంటే దాన్ని అంకె అంటాం. అంటే అంకెలు అంటే ఏంటివి? 0 నుంచి 9 దాకా. సంఖ్యలు అంటే ఏంటివి?
10 నుంచి ఏమన్నా కానీ 10 కంటే ఎక్కువ, 10 కూడా సంఖ్యనే. 0 నుంచి 9 వరకు ఉండే వాటిని అంకెలు అంటాము. 10 పైన ఉండే వాటిని 10 పైన ఉండే వాటిని సంఖ్యలు అంటాము. ఇది గుర్తుపెట్టు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ క్లాస్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అది కనుక్కోవాలి. 1 నుండి 100 వరకు 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, బ్యాంక్ ఎగ్జామ్స్లో, తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఉపయోగపడతాయి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? అన్ని ప్రధాన సంఖ్యలు కాదు కదా. 1 నుంచి 100 వరకు ఉండేవి అన్ని ప్రధాన సంఖ్యలు కాదు, సంయుక్త సంఖ్యలు కూడా లేదు. అందులో మనకు ప్రధాన సంఖ్యలు మాత్రమే కావాలి. ఏంటి చూద్దాం ఒకసారి. సపోజ్ 1, 2, 3, 4 అట్లా 100 దాకా ఉంటాయి. ఓకే, ఇది బేస్ సంఖ్య, బేస్ ఇది సరి సంఖ్య, మళ్ళీ ఇది బేసి, ఇది సరి. ఇట్లా బేసి సరి బేసి సరి ఇట్లా పోతూ ఉంటుంది. 100 వచ్చేసి సరి సంఖ్య. దానికంటే ముందు సంఖ్య వచ్చేసి దానికంటే ముందు సంఖ్య ఏంటి? 99. ఇది బేసి కదా. సో ఈ విధంగా 1 నుంచి 100 దాకా ఉండేటివి బేసి ఉంటాయి, సరి ఉంటాయి. కానీ ఇందులో సంయుక్త సంఖ్యలు ఉంటాయి, ప్రధాన సంఖ్యలు ఉంటాయి, రెండు ఉంటాయి. సంయుక్త సంఖ్య కానిది, ప్రధాన సంఖ్య కానివి కొన్ని ఉన్నాయి. అవి నేను చెప్తాను ఏంటి అనేది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే బేస్ సంఖ్యలన్నీ సరి సంఖ్యలన్నీ. బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? బేస్ సంఖ్యలన్నీ 50. ఎట్లా అంటే 1 నుంచి 99 దాకా 1, 3, 5, ఇట్లా 7, 9, 11 అవన్నీ బేస్ సంఖ్యలు. మొత్తం అన్నీ 50. అదేవిధంగా సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. 2, 4, 6, 8, 10, 12 అట్లా 100 దాకా. ఈ విధంగా బేస్ సంఖ్యలు 50, సరి సంఖ్యలు 50. ఓకే, కానీ సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కాదు. సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కాదు అంటే ఏంటి? ప్రతి ఒక్క సరి సంఖ్య ప్రధాన సంఖ్య కాదు. 2 తప్ప 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య. మిగతావన్నీ 4, 6, 8 ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కాదు. ఎందుకంటే అవి సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే ఏమనేది తర్వాత చెప్తాను. 4 అనేది సంయుక్త సంఖ్య, 6 అనేది సంయుక్త సంఖ్య, అదే 8 అనేది సంయుక్త సంఖ్య. అవన్నీ మనకు సరి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు కాదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. సో ఇక్కడ 2 మాత్రమే సరి ప్రధాన సంఖ్య, మిగతావన్నీ సంయుక్త సంఖ్యలు. ఓకే, ఇక్కడ సరి సంఖ్యలన్నీ 50, బేస్ సంఖ్యలు 50. ఓకే, ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలి? ఇప్పుడు మనకు 1 నుంచి 100 దాకా ప్రధాన సంఖ్యలు కావాలి. ఎట్లా కనుక్కోవాలి? చాలా సింపుల్. ఒకటే గుర్తు ఏంటంటే, సింపుల్ గుర్తు ఏంటంటే, షార్ట్ కట్ ఏంటంటే, ఒక ట్రిక్ ఏంటంటే, సింపుల్గా సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కాదు. ఒక ట్రిక్ అంతే. సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కాదు. అయిపోయి మనకు కాదు. 2 తప్ప. ఓకే, 2ని లాస్ట్లో మనం కలిపేద్దాం. ఓకే, ఇక్కడ 50 నంబర్లు అంటే 50లో 2 తీసేయాలి కదా. 49 సంఖ్యలు మనకు ప్రధాన సంఖ్యలు కాదు. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు బేస్ సంఖ్యలు కావాలి. బేసి సంఖ్యల్లో కూడా సంయుక్త సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు బేస్ సంఖ్యలు తీసుకోండి. 1, 3, 5, 7, 9, 11. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బేస్ సంఖ్యలు తీసుకోండి. బేస్ సంఖ్యల్లో 1, 3,
రెండు బేస్ సంఖ్య కాదు, రెండు సరిసంఖ్య, అది ప్రధాన సంఖ్య. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సరిసంఖ్యల్లో అన్ని సంయుక్త సంఖ్యలే, రెండు తప్ప. రెండు ఒకటే ప్రధాన సంఖ్య. ఎందుకని చెప్పాను, రెండు మల్టిపుల్స్ ఉండాలి, రెండు గుణకాలు ఉండాలి. అది ఒకటి మాది రెండు మాత్రమే కాబట్టి అది మాది ప్రధాన సంఖ్య అయింది. ఇప్పుడు బేస్ సంఖ్యలు తీసుకోండి. 1, 3, 5, 7, 9, 11 అట్లా 100 దాకా, అంటే చివరిలో 99. 100 సరిసంఖ్య. 100 అనేది సరిసంఖ్య కదా, కాబట్టి 99 వరకు మనకు బేస్ సంఖ్య. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే వీటన్నిటిలో సంయుక్త సంఖ్యలు ఉన్నాయి, ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, సరి ప్రధాన సంఖ్య 2 అంతే, అదొకటే సరి సంఖ్య ఉంటుంది. మిగతా అన్నీ బేస్ సంఖ్యలే. అన్ని ప్రధాన సంఖ్యలు బేస్ సంఖ్యలే. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ప్లీజ్ రిమెంబర్, గుర్తు. ప్రతి ఒక్క ప్రధాన సంఖ్య బేస్ సంఖ్యనే, రెండు తప్ప. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి మాత్రం ప్రధాన సంఖ్య కాదని చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు అది తీసేయండి. అంటే అప్పటికి ఎన్ని ఉన్నాయి మనకు? బేస్ సంఖ్యలు మొత్తం 49, మళ్ళీ బేస్ సంఖ్యలు కూడా 49, ఒకటి తీసేయాలి అందులో. ఈ 49లో 3, 5, 7, 9, 11 ఇట్లా ఉంటాయి బేస్ సంఖ్య. కానీ 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, ఓకే బాగానే ఉంది. కానీ 9 ప్రధాన సంఖ్య కాదు. ఎందుకు? 2 గుణకాల కంటే ఎక్కువ ఉన్నాయి, 2 మల్టిపుల్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ. యూ వాంట్ టు సీ దట్ 9/3, 9/1, 9/9, 9/1, 9/3, 9/9 ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ గుణకాలు ఎన్ని? మొత్తం గుణకాలు = 3 గ్రేటర్ దాన్ 2. కాబట్టి 9 ప్రధాన సంఖ్య కాదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఈ ట్రిక్స్ చాలా ఎక్కువ, మనం ఏం కష్టపడే పని లేదు, చాలా ఈజీ. ఒక మెథడ్ ప్రకారం ఫాలో అయినామంటే మ్యాథమెటిక్స్ చాలా ఈజీ, భయపడకూడదు. మీకోసం నేను తెలుగులో చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కొందరు ఇంగ్లీషు అర్థం కాదు కాబట్టి తెలుగు చెప్పాల్సి వచ్చింది, కాబట్టి జాగ్రత్త వినండి. ఇక్కడ 9కి 3 గుణకాలు ఉన్నాయి కాబట్టి 2 కంటే ఎక్కువ కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇట్ ఈస్ ప్రైమ్ నెంబర్. ఇంగ్లీష్లో ఏమంటాం దీన్ని? ప్రైమ్ నెంబర్ అంటాం. ప్రైమ్ నెంబర్, దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం తెలుగులో. ప్రధాన సంఖ్యని ఇంగ్లీష్లో ప్రైమ్ నెంబర్ అంటాం. కాబట్టి 9 ప్రధాన సంఖ్య కాదు. సో 9 ఈజ్ నాట్ ఎ ప్రైమ్. 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. ఓకే, సో 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. 3 ఈజ్ ఎ ప్రైమ్, 5 ఈజ్ ఎ ప్రైమ్, 7 ఈజ్ ఎ ప్రైమ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మెయిన్ 3 గుణకాలు ఎప్పుడైతే ఉన్నాయో అది ప్రైమ్ నెంబర్ కాదు. ప్లీజ్ రిమెంబర్. అది ఏం నెంబర్? అది సంయుక్త సంఖ్య అంటాం. ఏ సంఖ్య? సంయుక్త సంఖ్య. దాని ఇంగ్లీష్లో కాంపోజిట్ నెంబర్ అంటాం. ఐ విల్ టెల్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సంయుక్త సంఖ్యలను తీసుకోకూడదు, మనకు ప్రధాన సంఖ్యలే కావాలి. అంటే 3, 5, 7, 11, మళ్ళీ 11 కూడా ప్రధాన సంఖ్య. ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. ఇటువంటి మనకు ఎన్ని ఉన్నాయి? 100 వరకు. అది కనుక్కోవాలి. ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలి చూడండి. వస్తుంది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. 2తో మల్టిపుల్స్ గుణకాలు ఉంటే, 2తో గుణకాలు ఉంటే 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, అంటే 2 కంటే 2 ప్రధాన సంఖ్య, సరి సంఖ్య ప్రధాన సంఖ్య. ఓకే, 2 4 సంయుక్త సంఖ్య, 2 3 6 సంయుక్త సంఖ్య, 2 4 8 సంయుక్త సంఖ్య, 2 5 10 సంయుక్త సంఖ్య. ఈ విధంగా మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే 2 యొక్క గుణకాలన్నీ సంయుక్త సంఖ్యలే, 2 తప్ప. 2 యొక్క గుణకాలన్నీ ఆల్ నంబర్స్, రిమైనింగ్ ఆల్ డిజిట్స్ ఆర్ నంబర్స్. దోస్ ఆర్ నాట్ ప్రైమ్ నంబర్స్, దోస్ ఆర్ కాంపోజిట్ నంబర్స్. అవన్నీ ఏమంటాం మనము? సంయుక్త సంఖ్యలు అంటాం. సో ప్లీజ్ రిమెంబర్ హియర్ 2 యొక్క గుణకాలు అన్నీ ఏంటి? అవి సంయుక్త సంఖ్యలు. దాని ఇంగ్లీష్లో ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం.
కాంపోజిట్ నంబర్స్. ప్రైమ్ నెంబర్స్ని ప్రధాన సంఖ్యలు అంటాము, సంయుక్త సంఖ్యల్ని కాంపోజిట్ నంబర్స్ అంటాం. ప్లీజ్ రిమెంబర్, డోంట్ వరీ. నో రెండు తప్ప అన్నీ సంయుక్త సంఖ్యలే, 2 మాత్రం సంయుక్త సంఖ్య కాదు. ఎందుకు అంటే 2/1 2/2 మాత్రమే గుణకాలు, మల్టిపుల్స్. 2 మల్టిపుల్స్, ఇక్కడ 2 గుణకాలు, 2 మల్టిపుల్స్ ఉంటాయి. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య, సరి ప్రధాన సంఖ్య ఇది ఒకటే. కాబట్టి ఇది మాత్రం సంయుక్త సంఖ్య కాదు. మరి 2కు మల్టిపుల్ ఇంకోటి ఏంటి గుణకము? మనం 2 టేబుల్ సెకండ్ టేబుల్ చెప్పినప్పుడు 2 × 1 2, ఇది ప్రైమ్ నెంబర్. 2 × 2 4, ఇది సంయుక్త సంఖ్య, ఇది ప్రధాన సంఖ్య. అదేవిధంగా 2 × 3 6 సంయుక్త సంఖ్య, 2 × 4 సంయుక్త సంఖ్య. ఈ విధంగా ఏదైనా తీసుకోండి, ఆల్ ఆర్ కాంపోజిట్ నంబర్స్ ఎక్సెప్ట్ 2. ఓకే, సో ఇక్కడ సపోజ్ నెక్స్ట్ 4 తీసుకోండి. 4 తీసుకుంటే 4 1 4, ఇది సంయుక్త సంఖ్య. నెక్స్ట్ వన్ 4 2 తీసుకోండి 8, ఇది కూడా సంయుక్త సంఖ్యనే. 4 3 తీసుకోండి 12, ఇది కూడా అదే. 4 4 తీసుకోండి 16, ఇది కూడా అదే. సో ఏది తీసుకున్నా కూడా సంయుక్త సంఖ్యనే ఇస్తాడు. కాబట్టి సరి సంఖ్యతో దేన్ని మల్టిప్లై చేస్తే మనకు సరి సంఖ్యనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి బాగా. కాబట్టి మనకు ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్, దట్ ఈస్ బేస్ సంఖ్యల గుణకాలు మాత్రమే మనం తీసుకోవాలి. మల్టిపుల్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్, యూ వాంట్ టేక్ ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ యూ అబ్జర్వ్ హియర్. ఓకే, సో డోంట్ టేక్ 2 4 6 or 8 whatever it is, but we take only 3 5 7. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. 3 యొక్క గుణకాలు, 3 యొక్క గుణకాలు ఏమిటంటే 3 × 1 3 × 2 3 × 3 3 × 4, అట్లా 3 × 33, అంతేనా? 3 × 33, 3 × 33 అంటే 99. సో ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది మనకు? 3 6 9 12, అట్లా 99 వరకు ఆగిపోయింది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 100. కాబట్టి 100 సరి సంఖ్య, మన ప్రధాన బేస్ సంఖ్య కాదు. 100 అనేది సంయుక్త సంఖ్య, దట్ ఇస్ కాంపోజిట్ నెంబర్, దట్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, 99 ఈజ్ లాస్ట్ నెంబర్ బిలో 100. 100 లోపల మనకు 99 చివరి సంఖ్య. ఓకే, ఇప్పుడు వీటి యొక్క మనము మల్టిపుల్స్ కనుక్కోవాలి. మల్టిపుల్స్ కనుక్కుంటే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఆల్టర్నేట్గా అంటే ఒకటి తర్వాత ఒకటి, ఇది బేసి, ఇది సరి, ఇది బేసి, ఇది సరి, బేసి సరి, బేసి సరి, బేసి సరి, ఆ విధంగా పోతూ ఉంటుంది. చివరిలో సంఖ్య ఏంటి మనకు? ఇక్కడ సంఖ్య ఏంటి మనకు? బేసి, దట్ ఈస్ ఆడ్. స్టార్టింగ్లో ఏముంది మనకు? 3 ఉంది కాబట్టి 3 తర్వాత 9 13 అట్లా కౌంట్ చేస్తూ పోతే టోటల్గా మనం ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయి? 17 మల్టిపుల్ ఉంటాయి. మల్టిపుల్స్ ఆఫ్ 3 యాజ్ ఆడ్ అంటే 3 యొక్క గుణకాలు బేస్ సంఖ్యలు ఎన్ని అంటే 17 ఉంటాయి. ఎందుకు? మొత్తం వచ్చేసి 33. అంటే 33 అంటే చివరిలో ఉండేది మనకు ఈవెన్ కదా, 100 తీసుకోలేదు మనము, కాబట్టి దాన్ని డిలీట్ చేయాలి. ఇక్కడ సరి సంఖ్య 6 నుంచి మొదలైంది, 100 వస్తే అది కూడా 34, కానీ 33 ఇప్పుడు మనకు. కాబట్టి 33లో 17 వస్తాయి, 16 వస్తాయి. ఎందుకు 16 వస్తాయి? 100 తీసుకోలేదు మనం, కానీ మనకు సరి సంఖ్య అవసరం లేదు కదా, కాబట్టి 17. ప్లీజ్ రిమెంబర్ దట్. మీరు కనిపించుకోవద్దండి, 33 కదా, దాన్ని ఎలా మనం డివైడ్ చేస్తాము? మరి సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు ఒకటే సమానం కదా, కరెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే పాయింట్, ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే 3తో స్టార్ట్ అయింది, ఫస్ట్ స్టార్టింగ్ డిజిట్ ఈస్ 3. సో 3తో స్టార్ట్ అయింది, 99 ఎండ్ అయింది. 6తో స్టార్ట్ అయింది, 100తో ఎండ్ కాలేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ డిజిట్ వచ్చేసి 6, 3 తర్వాత 6 వచ్చింది, 99 తర్వాత ఏమొస్తుంది? 100 వస్తుంది, కానీ 100 లేదు ఇక్కడ.
కాబట్టి ఒకటి తక్కువ, ఇది ఎక్కువ. అక్కడే లాజిక్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 16 మల్టిపుల్స్ 3 అని 17. ఓకే, 3 వచ్చేసి 17 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 5 యొక్క గుణకాలు. 5 యొక్క గుణకాలు చాలా సింపుల్. 5 యొక్క గుణకాలు ఏమంటే తెలుసు మీకు. 5 2 10. మనకు సరిసంఖ్యలు అవసరం లేదు కదా, సరిసంఖ్యలు మనకు అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం తీసేసిందని 49. రెండవది అంటే 15 అంతే కదా. 5 2 10 వద్దు మనకు, 5 3 15. నెక్స్ట్ వచ్చేసి 5 4 20 సరిసంఖ్య 5 5 25. అంటే 10 యాడ్ చేస్తూ పోవాలి. రిమెంబర్ దిస్, ప్లీజ్ అబ్జర్వ్ హియర్. 10 యాడ్ చేస్తూ పోవాలి. అంటే 35 45 55 65 75 85 95 అంతే. 100 మనకు అవసరం లేదు. 100 ఎందుకు అవసరం లేదంటే మనకు ఇవి నెంబర్స్ అవసరం లేదు, సరిసంఖ్యలు అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ సేమ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 10లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లాజిక్ చెప్పాలి నేను. ఏం లాజిక్ చెప్పాలంటే 5 × 1 5 × 2 5 × 3 డాష్ 5 × 19 1995. 5 × 20 మనకు అవసరం లేదు, ఎందుకంటే 5 20 100. ఓకే, ఇక్కడ ఏంటంటే పాయింట్, ఇక్కడ ఇది 5, ఇది 10, ఇది 15, నెక్స్ట్ 20, తర్వాత 25. ఈ విధంగా 95 వరకు వస్తుంది. మనకి ఈ సరిసంఖ్య మనకు అవసరం లేదు, ఎందుకు తీసేస్తున్నాం. సేమ్ అట్లే 1995 అంటే 19 మల్టిపుల్స్ ఉన్నాయి, 19 మల్టిపుల్స్ ఉన్నాయి అక్కడ దాకా. మనకు 19 మల్టిపుల్స్ మనకు వద్దు. మనకు కావాల్సింది బేసిక్ అంటే ఆడ్ మల్టిపుల్స్. కాబట్టి ఎన్ని ఉంటాయి మనకు? 10 ఉంటాయి. 10 ఎందుకు ఉంటాయని మీరు క్వశ్చన్ వేయచ్చు. ఇక్కడ స్టార్టింగ్ 5 కదా, సెకండ్ స్టార్టింగ్ ఏంటి ఇక్కడ 10 కదా. 5 × 2 5 × 23 అట్లా 5 × 20 రావాలి. 5 × 20 వచ్చిందా మనకు? తీసుకోలేదు మనం. ఈవెన్ నెంబర్స్ మనం వద్దనుకున్నాం, సరిసంఖ్యలు వద్దనుకున్నాం కాబట్టి 10 ఉంటాయి. 20 అయితే 10 వస్తాయి. కానీ ఇక్కడ మనకు 100 వద్దనుకున్నాం కదా. సో మల్టిపుల్స్ ఆఫ్ ఎన్ని ఇక్కడ 10, మల్టిపుల్స్ ఎన్ని 10. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏం లాజిక్ అంటే వీటిల్లో కూడా మల్టిపుల్స్ ఆఫ్ 3 ఉన్నాయి, 3 యొక్క గుణకాలు ఉన్నాయి. చూడండి కావాలంటే ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఒక సంఖ్య మొత్తం కలిపితే, ఒక సంఖ్యలో ఉన్న అంకెలు మొత్తం కలిపితే ఆ మొత్తం 3తో భాగించబడితే దాన్ని ఆ సంఖ్య మొత్తం 3తో భాగించబడుతుంది. అది మీకు తెలుసు, తెలియకుండా తెలుసుకోండి. ఒకటి ఏంటంటే ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఒక సంఖ్య తీసుకోండి. 1 5, 1 + 5 ఎంత 6. 6 3 చేత భాగించబడుతుందా? డివైడ్ అవుతుందా? కాబట్టి ఆ సంఖ్య 3 చేత భాగించబడుతుంది. సపోజ్ ఇది పక్కన నెంబర్ తీసుకోండి 25. 2 + 5 7, 7 3 చేత భాగించబడుతుందా? డివైడ్ అవుతుందా? కాబట్టి అది డివైడ్ కాదు. ఇంకోటి తీసుకోండి 3 + 5 8, 8/3 డివైడ్ కాదు. డెసిమల్స్ వస్తాయి, దశాంశాలు వస్తాయి, మనకు అవసరం లేదు. 4 5 + 5 ఎంత 9, 9/3 డివైడ్ అవుతుంది. 15 3 45. కాబట్టి ఈ అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. 3 × 15, 3 15 45. నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి 7 5 12, 12 కూడా దాంతో భాగించు కాబట్టి చేసి చూసుకోండి. 75/3 3 2 6 3 5 15. అదే 6 5 11, 11/3 డివైడ్ అవ్వదు, భాగించబడదు. 7 5 భాగించబడుతుంది. కాబట్టి ఈ 3 నెంబర్లు మనం తీసుకోకూడదు. కాబట్టి ఎన్ని అవుతుంది మనకి? అప్పటికి 10లో 3 పోతే ఎన్ని? 7. ఈ 10 ఉంటాయి కాబట్టి మామూలుగా ఎన్ని తీసుకోవాలి మనం? 7 తీసుకోవాలి. 10 తీసుకోవాలి. ఎందుకు తీసుకోకూడదు అంటే ఆల్రెడీ 3తో మల్టిపుల్స్ ఇవి వచ్చేసాయి. మనం 3 5, 3 15, 3 25, 33 వచ్చింది కదా, వచ్చేసినాయి. కాబట్టి మనం తీసుకోకూడదు, 7 మాత్రం తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే 7 యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. సో ఇక్కడ 5 మల్టిపుల్స్ ఏంది? ఇక్కడ మనకు 7 వచ్చినాయి. 7 యొక్క గుణకాలు. 7 గుణకాలు ఏముంటాయి? సింపుల్. 7 1 = 7, 7 2 = 14, 7 1 7 2 14. 7 1 అంటే 7 1 7 అర్థం. ఏం దాని గురించి భయపడకండి.
7 3 జా 21. అట్లా ఎంత దాకా ఉంటుంది? 14 7 జా ఎంత? 98. ఎస్, 14 7 జా 98. 14 7 జా ఇక్కడ చూడండి, 7 × 14 ఎంత వస్తుందంటే 7 14 21. నెక్స్ట్ వచ్చేసి 28. నెక్స్ట్ వచ్చేసి 14 7 జా 98. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ పాయింట్ 7 తర్వాత 14 వచ్చింది, 14 తర్వాత 21 వచ్చింది. అంటే 7 యాడ్ చేస్తూ పోతున్నాం ఇక్కడ. +7 +7 దట్ ఈస్ టేబుల్. అంతే. టేబుల్ అంటే ఏంటి? 7 యాడ్ చేస్తూ పోవటమే. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఇదేమో సరిసంఖ్య, ఇదేమో సరిసంఖ్య, ఇదేమో దీనికంటే ముందు మనకు నెంబర్ కావాలి. మనకు బేస్ సంఖ్యలు కాదు, సరిసంఖ్యలు అవసరం లేదు ఇక్కడ. కాబట్టి ఎన్ని ఉంటాయి ఇక్కడ మొత్తము అంటే 14 కదా, మనకు 14 అవసరం లేదు. 14 అవసరం లేదు మనకేం కావాలా? 7 × 13 వరకే కావాలి. అంటే 13లో ఈ మల్టిపుల్స్ అంటే బేస్ సంఖ్యల మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి అది కనుక్కోవాలి మనం. అది కనుక్కోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి 7 ఉంటాయి. 13లో సగం అంటే 6.5. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ 7 కదా మనం, కాబట్టి 98 తీసుకోవట్లేదు మనం, సరిసంఖ్యలు మనం తీసుకోవట్లేదు, ఓన్లీ బేస్ సంఖ్యలు మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడితో ఎండ్ అవుతుంది. కాబట్టి మనము 7 ఉంటాయి. మల్టిపుల్స్ ఎన్ని? మల్టిపుల్స్ ఆఫ్ 7 ఈక్వల్ ఎన్ని? 7. అంతే. ఎందుకంటే 13 91. మనం 13లో 7 ఇవి ఉంటాయి, 6 అవి ఉంటాయి. ఎందుకంటే 90 తీసుకోవట్లేదు కాబట్టి. కానీ ఇందులో ఇంకో ట్రిక్ ఉంది. ఏం ట్రిక్ చెప్తుంది అది కూడా. 7 బేస్ సంఖ్య, నెక్స్ట్ ఏమి బేస్ సంఖ్య ఇది. నెక్స్ట్ 14 యాడ్ చేస్తూ పోండి. 35 49 63 14 యాడ్ చేయండి, 14 యాడ్ చేయండి, 77 91. దట్స్ ఆల్. ఎందుకు యాడ్ చేయాలంటే మనము లివింగ్ 14, దట్ మీన్స్ వీఆర్ లివింగ్ ఈవెన్ నెంబర్స్. సో సరిసంఖ్యలు వదిలిపెడుతున్నాం కాబట్టి మన బేస్ సంఖ్యలే. కాబట్టి ఇక్కడ 7 + 7 ఎంత? 14. 7కు ఎంత యాడ్ చేస్తే 21 వస్తుంది, 14 యాడ్ చేయాలి. నెక్స్ట్ 21కి ఎంత యాడ్ చేస్తే 35 వస్తుంది, 14 యాడ్ చేయాలి. అదేవిధంగా అట్లా గోయింగ్ ఆన్. ఓకే, సో హియర్ యూ కెన్ సీ, యూ కెన్ అబ్జర్వ్ వన్ థింగ్. సేమ్ 2 కలపండి. 2 + 1 ఎంత? 3. 3 డివైడ్ అవుతుంది కదా, కాబట్టి తీసుకోకూడదు. అదేవిధంగా ముందుకు రండి. 3 7 3 ఇది, 7 3 21. నెక్స్ట్ 7 6 40 ఈవెన్ నెంబర్ అది. నెక్స్ట్ 6 కలపాలి. 7 7 49, 7 3 21 మనకు పోయింది. ఓకే, 7 తర్వాత ఏమొస్తుంది బేస్ సంఖ్య? 7 5 35. 7 5 35 మనం తీసుకోకూడదు. ఎందుకంటే అది 3 మల్టిపుల్ కాదు, ఆల్రెడీ 3 వచ్చింది, 3 తీసుకుంటున్నాం కాబట్టి 3తోనే మనం ఇప్పుడు. ఎందుకంటే 7 5 కూడా తీసేసుకున్నాం మనం. ఓకే, ఒకటి 7 యొక్క మల్టిపుల్ తీసుకున్నాం. 3 5 అయిపోయింది కదా, ముందు 3 యొక్క మల్టిపుల్ తీసుకున్నాం. 3 మల్టిపుల్ ఇది. నెక్స్ట్ మల్టిపుల్ ఏంటి? ఇది 63. 6 3 9 డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? 3 మల్టిపుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓకే, లేదు, అంతేనే రండి. నెక్స్ట్ 5 మల్టిపుల్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం 35 తీసేసుకున్నాం కాబట్టి 35 కూడా తీసుకోకూడదు మనం. ఎందుకు తీసుకున్నట్టు మనం తీసుకోకూడదు, ఇది బేస్ సంఖ్యనే. కాకపోతే ఆల్రెడీ మనం 5కు మల్టిపుల్ ఇచ్చింది కదా, 5 7 35 అని, కాబట్టి తీసుకోకూడదు. నెక్స్ట్ మిగతా నెంబర్స్ ఏంటి మనకు? 1 2 3 4. సో మల్టిపుల్ ఆఫ్ 7 ఆడ్ ఎన్ని? 4. ఇవి ఆడ్ అంటే బేస్ సంఖ్యలు. ఇక్కడ వచ్చినాయి మనకు 4. ఓకే, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మొత్తం 17 వచ్చినాయి. చూడండి, ఇప్పుడు 3 గుణకాలని 17, అవి బేస్ సంఖ్యలే అన్నీ. 5 గుణకాలు 7, అవి బేస్ సంఖ్యలే. 7 గుణకాలు 7 మల్టిపుల్స్ ఆఫ్ 7, దోస్ ఆర్ ఆల్సో ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు. ఇక్కడ మెయిన్ బేస్ సంఖ్యలు అన్నీ మొత్తము బేస్ సంఖ్యలు 17 + 7 + 4 నథింగ్ బట్ 28. సో బేస్ సంఖ్యలు ఏమి మనకు 100 వరకు ఉండేవి, మల్టిపుల్స్ ఆఫ్ 3 5 7 28. ఓకే, ఇప్పుడు ఏమంటే మెయిన్ ఈ 28 అనేటివి సంయుక్త సంఖ్యలో భాగాలు, కానీ 3 5 7 అనేవి సంయుక్త సంఖ్యలు కాదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ 28 మల్టిపుల్స్ అనేటివి ఏంటివి?
సమత్వ సంఖ్యలు. ఇక్కడ ఏమిటంటే మెయిన్ మొత్తం బేస్ సంఖ్యలు ఎన్ని మనకు 50. బేస్ సంఖ్యలు ఎన్ని 50. 50లో 20 పోతే ఎంత 22. 22 అనేటివి మనకు ప్రధాన సంఖ్యలు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అక్కడ. ఏముందంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సమత్వ సంఖ్య కాదు, కాబట్టి 21. ప్రధాన సంఖ్యలని 21. ఇది ఒక ప్రధాన సంఖ్యలు ఇక్కడ. ప్లస్ 1 ఎందుకు 2 ప్రధాన సంఖ్య తెలుసు మీకు, సరే ప్రధాన సంఖ్య. కానీ మల్టిపుల్స్ ఆఫ్ 3, 5, 3, 5, 7 ఇవి 1 అనేది 2 అనేది ప్రధాన సంఖ్య, సరి ప్రధాన సంఖ్య. ఈ 3కి మల్టిపుల్స్ ఉన్నాయా? లేవు. 5 మల్టిపుల్స్ ఉన్నాయా? లేవు. 7 మల్టిపుల్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఇవి కూడా ప్రధాన సంఖ్యలే. మరి ఎందుకంటే వీటిని కూడా కౌంట్ చేస్తాం మనం ఇక్కడ. ఈ 17, 7, 4లో మల్టిపుల్స్ ఆఫ్ 3, 5 స్టార్టింగ్ డిజిట్ ఉన్నాయి కదా, కాబట్టి ఇవి కూడా యాడ్ చేయాలి. టోటల్గా ఎన్ని వచ్చింది మనకు 25. దేర్ఫోర్ మనకి ఎన్ని ప్రధాన సంఖ్యలు అంటే 25. ఈ విధంగా మనం 100 లోపల ప్రధాన సంఖ్యలు కనుక్కోవచ్చు. ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే మనం ఒకవేళ చేయాలనుకుంటే ప్రాక్టీస్ చేస్తే త్వరగా వచ్చేస్తుంది, ఇంత టైం పట్టదు. ప్రాక్టీస్ చేయాలి. ఓకే గైస్, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ నేను చాలా చేస్తుంటాను. సమత్వ సంఖ్యలు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే సెకండరీ స్కూల్ కావచ్చు, ఈ విధంగా తెలుగు మీడియం వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్కు పంపించండి. సో ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.